కేవలం దేవాలయంలో పూజలే కాదు, సంధ్యా సమయంలో శివపురాణం, ఆ ఏడుకొండలవాడి భజన ఇక్కడ భక్తులు నిత్యం ప్రతిరోజు జరుపుతూ ఉంటారు. ఆ ప్రక్కనే ప్రత్యక్ష దైవం ఆ సూర్య భగవానుడు తన సప్తాశ్వ రథంలో తన దేవర్లైన ఉష, పద్మిని, ఛాయాదేవి సమేతంగా కొలువై ఉండి భక్తులను ఆశీర్వదిస్తున్నారు. ఆలయ మండపంలో సంతాన వేణుగోపాల స్వామి చేతిలో వేణువుతో సత్సంతానాన్ని ప్రసాదిస్తున్నారు. ఆయన ప్రక్కనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువై ఉన్నారు. భక్తుల పాలిట కల్పతరువుగా విరాజిల్లుతున్న ఈ ఆలయంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి ఉత్సవాలు, మహాశివరాత్రి, కార్తీక మాస ఉత్సవాలు, హనుమాన్ జయంతి మొదలగు పుణ్యపర్వ దినాలలో ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటామని, ఆయా రోజులలో వేలాది మంది భక్తులు ఆలయాన్ని దర్శించి తమ జన్మను ధన్యం చేసుకుంటారని ఆలయ నిర్వాహకులు తెలియజేస్తున్నారు. కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం మూల విరాట్టు పెనుగొండలో ఆత్మాహుతి చేసి అక్కడ సందర్భంలో ఆ మూల విరాట్గా వెలిసి ఉన్నది. మాకు వైశ్యులకు ఆరాధ్య దైవం ఆవిడ. దానివల్లే అన్ని రాష్ట్రంలో కాదు, అన్ని రాష్ట్రాల్లో, ఆల్ ఇండియాలో దేవాలయాలు వెలిసి ఉన్నాయి. ఈ దేవాలయం కన్యకా పరమేశ్వరి దేవాలయం బందర్లో సుమారు 100 సంవత్సరాల పైగా వెలిసి ఉన్నది. దానికి మొదలు పెద్దలు వెంకన్న గారు, నరసింహారావు గారు దీన్ని పెద్దగా ట్రస్ట్గా చేసి ఉన్నారు. దీన్ని స్వరూపాన్ని మార్చి దీని యొక్క ఈ దేవాలయంలో ఇతర దేవాలయాలు కూడా పెద్దల దయ వల్ల వెంకటేశ్వర స్వామి, సహస్రలింగేశ్వర స్వామి, అమ్మ పార్వతీ అమ్మవారు, నగరేశ్వర స్వామి, సువత్సల ఆంజనేయ స్వామి, సూర్య భగవాన్లు, ఇతరితర దేవాలయాలు కూడా పునరుద్ధరించి ఎన్నో శోభనీయంగా ప్రతి సంవత్సరం కూడా అనేక కార్యక్రమాలు